డబ్బులు తీసుకొని రివ్యూస్ చెప్తారని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో, సో చాలా మందికి ఏంటంటే అసలు పూల చొక్క రివ్యూస్‌ని నమ్మొచ్చా? నమ్మకూడదా? అనే థాట్‌లో అయితే అందరూ ఉన్నారనమాట. హాయ్ గాయ్స్! ఇప్పుడే నేను ఒక మంచి సినిమా చూసాను భయ్యా. ఆ సినిమా పేరొచ్చేసరికి 'వర్జిన్ బాయ్స్'. నేను దీనికిచ్చే మూవీ 2 టొమాటోస్. సో, ఈ పూల చొక్కా గురించి ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఫ్రెండ్స్ బేసిక్‌గా మీ అందరికీ తెలుసు ఇప్పుడు 'ద వర్జిన్ బాయ్స్' మూవీ అనేది రిలీజ్ అయింది. సో, ఇప్పుడు దాని యొక్క కాంట్రోవర్సీ అనేది ఒకటి నడుస్తుంది. ఏంటంటే, ఆయన 'వర్జిన్ బాయ్స్' ప్రొడ్యూసర్‌కి ఇలాగా మీరు నాకు అమౌంట్ 40,000 ఇస్తే నేను మీకు పాజిటివ్ రివ్యూ చెప్తా, లేకపోతే నెగెటివ్ రివ్యూ చెప్తానని చెప్పి ప్రొడ్యూసర్‌కి చెప్పారంట. అది పూల చొక్కా మళ్ళీ ఒక వీడియో చేశారు. ఏదేమైనా సరే పూల చొక్కా నవీన్‌ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్‌కెళ్లారు పూల చొక్కా నవీన్. సో, అతను కూడా బయటకొచ్చి చెప్పడం జరిగింది. సో, అయితే దీన్ని బట్టి నాకు తెలిసిందేంటంటే పూల చొక్కా అయితే 40,000 డిమాండ్ చేశారని చెప్పి నాకనిపిస్తుంది. డబ్బులు తీసుకొని రివ్యూస్ చెప్తారని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో, సో చాలా మందికి ఏంటంటే అసలు పూల చొక్కా రివ్యూస్‌ని నమ్మొచ్చా? నమ్మకూడదా? అనే థాట్‌లో అయితే అందరూ ఉన్నారనమాట. షాకింగ్ అసల. పూల చొక్కా నవీన్ అరెస్ట్ అయ్యాడా? ఈ విషయంలో అసల ఏంటి 40,000 డిమాండ్ చేశాడా? అని నాకు అనిపించిందనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే 40,000 అయితే డిమాండ్ చేశారంట. సో, ఆయన కూడా ఏంటంటే పోలీసులను ఆశ్రయించారు. ఆశ్రయిస్తే పూల చొక్కా నవీన్‌ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ మరొకసారి పూల చొక్కా నవీన్ ఇలాంటివి రిపీట్ చేయరని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకొని అంటే సినిమా బాగున్నా సరే కావాలని నెగెటివ్ రివ్యూస్ చెప్పడం అనేది చాలా తప్పు. అండ్ పూల చొక్కా నవీన్ గారు ప్లీజ్ దయచేసి బీ ఎ గుడ్ రివ్యూయర్. థాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పూల చొక్కా నవీన్ ఇష్యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ వచ్చేసరికి కేవీ టాక్స్. బై.